హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ టాప్ 10 మూవీస్ అయితే ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసుకోవట్లేదు. సో తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి, చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో లేట్ ఎందుకు, లెట్స్ గెటింగ్ టు ద వీడియో. నెంబర్ 1 మద్రాసి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ సెప్టెంబర్ 5వ తారీఖున అయితే థియేటర్స్ ఫ్లాప్ అవడం కూడా జరిగింది. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి అక్టోబర్ 5వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి మద్రాసి మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో మద్రాసి మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో, తమిళ్, హిందీ, తెలుగు, సో మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అక్టోబర్ 5వ తారీఖున కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అయిపోతుంది. నెంబర్ 2 టూ మచ్ విత్ కాజల్ అండ్ ట్వింకిల్ మూవీ. సో ఈ మూవీని అయితే డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ప్రొడ్యూస్ చేసి మనకు ఈ మూవీని డైరెక్ట్ ఓటీటీలోకి రిలీజ్ కావడానికి అయితే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 25 నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోతో అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఎన్ని లాంగ్వేజ్లో ఉంటుందంటే మనకు హిందీ, తమిళ్, తెలుగు, ఇంకా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకు ఈ మూవీ వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. సెప్టెంబర్ 5వ తారీఖు 25వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే టూ మచ్ విత్ కాజల్ అండ్ ట్వింకిల్ మూవీ వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 అనుష్క శెట్టి గారు హీరోయిన్గా యాక్ట్ చేసిన ఘాటి మూవీ. సో ఈ మూవీ కోసం అయితే అనుష్క శెట్టి గారి ఫ్యాన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ చాలా మంది ఆడియన్స్ కూడా, నార్మల్ ఆడియన్స్ కూడా వెయిట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అయింది. అందుకే థియేటర్కి వెళ్ళి చూడకుండా ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని వెయిట్ అయితే చేస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే ఒక అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే తీసుకొచ్చాను. సో ఈ మూవీ నుంచి మనకి ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ అక్టోబర్ 3వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే ఈ మూవీని ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో ఈ ఘాటి మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు కూడా అక్టోబర్ 3వ తారీఖు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అన్ని లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 4 లిటిల్ హార్ట్స్ మూవీ. సో ఈ మూవీ హీరోగా వచ్చేసి మౌలి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నారంటే, మనకు ఓటీటీలోకి వచ్చేసి అక్టోబర్ 3వ తారీఖు నుంచి అయితే మనకు ఈ మౌలి గారు హీరోగా యాక్ట్ చేసిన లిటిల్ హార్ట్స్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఈ మూవీ ఏకంగా మనకు కేవలం 2 కోట్లు వెయిట్ తీస్తే మనకు 32 కోట్లు పెట్టి బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. సో ఈ మూవీని థియేటర్లో చూసినా కానీ మనకి ఈ మూవీని మళ్ళీ చూడాలని చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో మీ అందరికీ అయితే మనకి ఈటీవీ యాప్ వాళ్ళు అయితే మనకు అక్టోబర్ 3వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకి లిటిల్ హార్ట్స్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 5 సుందరకాండ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి నారా రోహిత్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ సెప్టెంబర్ 23 నుంచి అయితే పక్కాగా అయితే ఈ సుందరకాండ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. సుందరకాండ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అని కొడితే అమెజాన్ ప్రైమ్ వీడియో కాదు, మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళ అఫీషియల్ రిలీజ్ డేట్కి అయితే చూపెడతారు. సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 కొత్తలోక చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ మనకు ఒక తమిళ్ మూవీగా మనకైతే థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో మనకు తెలుగు, హిందీ అన్ని లాంగ్వేజ్లో అయితే మనకి మూవీ డబ్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి మనకి 200 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే, మనకు ఈ సెప్టెంబర్ 26 నుంచి మనకి ఈ మూవీని వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేసేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చేసి మల్టిపుల్ లాంగ్వేజ్లో మనకు థియేటర్లో రిలీజ్ అయింది కదా. సో మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లోనే మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే మనకి సెప్టెంబర్ 26 నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 7 బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు హీరోగా యాక్ట్ చేసిన కిష్కింధాపురి మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకు అనుపమ పరమేశ్వరన్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. ఇది ఒక హారర్ మూవీగా మనకు థియేటర్ చాలా మందిని భయపెట్టి మనకైతే బ్లాక్ బస్టర్ హిట్గా అయితే ఈ మూవీ అయితే నిలిచింది. సో ఈ మూవీ నుంచి సక్సెస్ మీట్ అయితే చాలా తొందరగానే జరుపుతున్నారు. సో ఈ మూవీ మనకి ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫార్మెన్స్ అయితే చాలా గట్టిగానే ఇస్తుంది. సో ఈ మూవీ థియేటర్కల్ రన్ అయితే ఇంకా కంప్లీట్ అయితే చేసుకోలేదు. సో ఈ మూవీ థియేటర్లో ఇంకా అయితే రన్ అయితే అవుతుంది. థియేటర్కి వెళ్ళి చూడాలనుకునేటోళ్ళు తప్పకుండా వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. మూవీ చాలా బాగుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళే తీసుకున్నారు. సో వాళ్ళైతే ఇంకా అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు, కానీ సో పలానా మంత్ పలానా వీక్లో రిలీజ్ అవుతుందని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. మనకు జీ5 వాళ్ళు మనకి అక్టోబర్ మంత్ 2nd వీక్ నుంచి రిలీజ్ చేస్తామని వాళ్ళే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది.
నెంబర్ 8 కీర్తి రెడ్డి గారు హీరోగా యాక్ట్ చేసిన జూనియర్ మూవీస్ ఇదొక కన్నడ మూవీ. సో కన్నడ మూవీ మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే కన్నడ వర్షన్ వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 22 నుంచి అయితే నెట్ఫ్లిక్స్ అనే ఓటీటీ ఛానల్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో తెలుగులో మనకు ఈ మూవీ కోసం అయితే చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్గానే వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకు మన తెలుగులో ఇంతమంది జూనియర్ మూవీ కోసం ఎందుగా వెయిట్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీ జూనియర్ మూవీలో మనకు తెలుగు యాక్టర్ అయినా మన శ్రీనీల గారు అయితే హీరోయిన్గా అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే చాలా వైరల్గా అయితే నిలిచింది. అండ్ ఈ మూవీ థియేటర్స్ యావరేజ్ అయినా కానీ ఈ మూవీని ఎప్పుడప్పుడు ఓటీటీలోకి ఎలా ఉందని చూడాలని చాలామంది అయితే ఆడియన్స్ అయితే వెయిట్ అయితే చేస్తుంటారు. సో కన్నడలో అయితే మనకైతే ఈ సెప్టెంబర్ 22 నుంచే రిలీజ్ అయితే అవుతుంది. తెలుగులో వచ్చేసి మనకైతే ఆహా వాళ్ళు అయితే మనకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఆహాలో వచ్చేసి సెప్టెంబర్ 26 నుంచి అయితే తెలుగులో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో కన్నడలో అయితే మనకి సెప్టెంబర్ 22 అయితే రిలీజ్ అయితే అవుతుంది. తెలుగులో వచ్చేసి మనకు సెప్టెంబర్ 26 నుంచి అవైలబుల్గా అయితే ఉంటుంది ఆహాలో. నెంబర్ 9 వార్ 2 మూవీస్. ఈ మూవీలో హీరోస్గా వచ్చేసి మనకి ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ ఎప్పటి నుంచో ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీ యాక్చువల్గా మనకైతే థియేటర్లో దాదాపుగా అయితే 2 months అయితే అవుతుంది. ఇప్పుడు దాకా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచో ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే అక్టోబర్ 9 నుంచి అయితే పక్కాగా అయితే మనకి వార్ 2 మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళే మనకి డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకి కూడా నెట్ఫ్లిక్స్లో అయితే మనకు అక్టోబర్ 9 నుంచి అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది ఈ మూవీ. లాస్ట్ మూవీ నెంబర్ 10 తేజ సజ్జా అండ్ మంచు మనోజ్ అన్న కాంబినేషన్లో వచ్చిన మిరాయి మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. ఏకంగా మనకు 200 కోట్లు అయితే దగ్గరలో అయితే మనకి ఈ మూవీ అయితే కలెక్ట్ చేసింది. సో అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసిన వచ్చేసి 112 కోట్లు అయితే మూవీ ఇప్పటిదాకా అయితే కలెక్ట్ చేసిందని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. సో ఇంకా మనకు ఇంకా 3-4 days కలెక్షన్స్ అయితే వాళ్ళైతే అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయలేదు. సో 150 కోట్ల దగ్గరలోనే ఈ మూవీ వచ్చేసి కలెక్ట్ అయితే చేసేసిందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ అయితే చేస్తారు. 3-4 daysలో అనౌన్స్ అయితే చేస్తారు. సో మూవీ అయితే థియేటర్లో అయితే సక్సెస్ఫుల్గా అయితే మనకైతే రన్ అయితే అవుతుంది బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో. ఇంకా థియేటర్కి వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే వెయిట్ చేయండి. ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే ఈ మూవీ అయితే ఎప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు 2 months తర్వాతనే మనకి ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మనకి మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. 2 months తర్వాతనే మనకి మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుందని. సో ఈ మూవీ వచ్చేసి నవంబర్ 1st week నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. అంతవరకు వెయిట్ చేశారనుకునేటోళ్ళు చేయండి. చేయలేమనుకునేటోళ్ళు తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. థియేటర్లో అయితే మనకి మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఈ మూవీ వచ్చేసి నవంబర్ 1st week నుంచి అయితే మనకైతే జియో హాట్‌స్టార్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 10 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఎగర వేస్తున్నా తప్పకుండా అయితే కామెంట్ చేయండి గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. సో వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియోకి నేను జస్ట్ 20 likes టార్గెట్ ఇచ్చాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నా వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.